ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇర్మియా పుస్తకం మొట్టమొదటి మూలవాక్యం చదివామే. ఆ వాక్యం చూడండి, 18వ వచనం, 31:18. గట్టిగా అందరు చదవండి, హృదయపూర్వకంగా చదవండి. రక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వింటా ఉన్నాను. దేవుడు అంటాడు, అతగాడు నా దగ్గరికి వచ్చాడురా, నా మనసుని త్రిప్పమని ఏడుస్తా ఉన్నాడురా, నా మనసుని త్రిప్పమని ఏడుస్తూ ఉన్నాడురా. అందుకని నేను ఇప్పుడే వింటా ఉన్నాను, అతని మనస్సును నేను త్రిప్పుదును. హల్లెలూయా. మొదటిది ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మన అంగలార్పు నాట్యముగా త్రిప్పును గాక. రెండవది శత్రువుల ఆలోచన త్రిప్పును గాక. మూడవది ప్రియమైన వాళ్ళరా, నీ మనస్సుని త్రిప్పును గాక. నీ మనస్సుని అనంటే నీ అంతరంగ హృదయాన్ని ఆయన త్రిప్పును గాక. నీ అంతరంగ జీవితాన్ని ఆయన మార్చును గాక, త్రిప్పును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన యాత్రలో అడుగుపెట్టిన ప్రతి వారు ప్రియమైన వాళ్ళరా, ఏ రోజు మనుషుల వైపు చూడకూడదు. ఆత్మ సంబంధమైన యాత్రలో అడుగుపెట్టిన ఏ ఒక్కరు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏ మనిషిని మనం చూడకూడదు. వాళ్ళు రెవరెండ్లు కావచ్చు, లేదా 22 కావచ్చు, 32 కావచ్చు, డీడీలు కూడా కావచ్చు, లేకపోతే ఏమంటే 40 సంవత్సరాల సేవా అనుభవం కావచ్చు, లేకపోతే 35 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాల సేవా అనుభవం కలిగిన సేవకులైనా వాళ్ళు ఎవరైనా మనుషులే. ఇప్పుడు నేనున్నాను, నేను మనిషినే కదా, కాదా? అవునా కదా? అవునా కదా? నేను పలుమార్లు చెప్తా ఉంటా, మనిషిని ఎప్పుడు చూడమాకండి, మనిషిని ఎప్పుడు గురిగా పెట్టుకోమాకండి. నేను చూడవలసింది నజరేయుడైనా యేసయ్య, మీరు చూడవలసిందే నజరేయుడైనా యేసయ్య. నీ కన్నులు ఎత్తగలిగితే ఆయన ఒక్కడే నీ కన్నులు ఎదుట కనిపించును గాక. ఆయన వైపు నీవు చూచుదువు గాక. ఆయన వైపు నువ్వు చూస్తే నీ ఆత్మ సంబంధమైన జీవితం సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యకరంగా నడిపించబడతానే ఉంటది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇటు ప్రక్క నీకు నచ్చిన వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళని నువ్వు చూస్తావో, ఏమండి వారిని ఒకవేళ మాదిరిగా నువ్వు ఉంచుకుంటావో, నీ జీవితం కూడా కొలాప్స్ అయిపోతుంది. నీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఆవిరైపోతుంది. నీ ఆత్మ సంబంధమైన జీవితం నాశనం అయిపోతుంది. అందుకనే ఏ రోజు ఎప్పుడైనా సరే మనుషుల వైపు చూడమాకండి, మనుషుల్ని ఎప్పుడు గురిగా పెట్టుకోమాకండి. మీరు పెట్టుకోగలిగితే యేసయ్యని పెట్టుకోండి నీ ఎదుట. అర్థమవుతుందా? ఆయన చూస్తూ అలా ముందుకు వెళ్ళండి, అలా ముందుకు వెళ్తానే ఉండండి. ఎంతకాలం? ఈ లోకములో దేవుడు మన నాడి ఆడుతూ ఉంచినంత కాలం, ఈ లోకంలో మన నాడి ఆడుతూ ఉంచినంత కాలం, అంటే మన ప్రాణము ఉన్నంత కాలం, ప్రభు మనల్ని పిలిచేంత వరకు యేసయ్య వైపే చూడండి, యేసయ్య వైపే చూడండి. ఆత్మ సంబంధమైన యాత్రలు ప్రియమైన వాళ్ళరా, దైవజన పౌలు గారు ఒక మాట అన్నారు చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటం లేదు, గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. పౌలు గారి కంటే ముందు యేసు ప్రభు ద్వారా పిలవబడిన పౌలు ఏమండి, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, తర్వాత ఆంద్రియా ఉన్నాడు, తర్వాత వీళ్ళందరూ భక్తులు కదా. ఇంకా మీరు ఆలోచన చేయండి, యోహాను పద్మాసు దీపంలో పరవాసిగా ఉంటే దేవుడే వచ్చి మాట్లాడి జరగబోయే విషయాలన్నీ తెలియజేశాడు. ప్రకటన గ్రంథం. ఆయన భక్తుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా.
పేతుడు పరిశుద్ధుడు కదా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఆయన అంటాడు జరిగిపోయాయి, వెనకున్నవి ఏదో ఒకటో రెండో మూడో ఉన్నాయి, నాలో ఉన్నాయి, లేవు అని కాదు. వెనక ఉన్న వాటిని మరచి ఏం చేశాడంట, ముందున్న వాటి కోసం నేను వేగిరి పడతా ఏమండి పరిగెత్తుతా ఉన్నాను. ఎక్కడికి పరిగెత్తుతా తెలిసినా నాకు గురి ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ గురి వద్దకే నేను పరిగెత్తుతా ఉన్నాను. అదిగో ఆయన వైపు చూస్తూ నన్ను ఆయన క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు కనుక ఆ ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం నేను పొందవాలనని గురి వద్దకే పరిగెత్తుతా ఉన్నా. హల్లెలూయా. పెద్ద రాయి అది అంత ఎత్తు నుంచి ధనాన పడితే మొక్కలైపోతుంది. ఆ తరువాత అలాగే ఆ ప్రవాహమును కొట్టుకుంటా పోతా ఉంటే ఇంకా ముక్కలుగా మారిపోతుంది. ఆ తర్వాత మనది చిల్లు కట్టుకుంటుంటామే. చెప్పండి, అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది చెప్పరేమండి? పెద్ద రాయి అందరూ కనపడేటట్టుగా, అందరూ ఆనందించేటట్టుగా, అందరూ మెచ్చుకునేటట్టుగా ఉన్నది. అక్కడి నుంచి పడింది. అది చివరికి ఎలా మారిపోయింది? దుమ్ముగా మారిపోయింది, ధూళిగా మారిపోయింది. ఆ పరిస్థితులు నీ జీవితంలో ఉండకూడదు. ఆ పరిస్థితులు మన జీవితంలో ఉండకపోవును గాక. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితం యేసయ్య వైపు చూస్తూ వెళ్ళగలగాలి, గురి యొద్దకే వెళ్ళగలగాలి. ఆ ఉన్నతమైన పిలుపుకు కలిగే ఆ బహుమానం ఉంది ఏమంటే అది ఆయన ఇస్తాడు, అది ఆయన దగ్గరే ఉంది, అది పొందుకోవాలని వెళుతూ ఉండగలగాలి. అట్టి కృప యేసు నామములో మనందరికి కుమ్మరించును గాక, మనందరికీ దయచేయును గాక. అందుకనే ఆ హెబ్రీ పత్రికలో రాయబడిన మాట గమనించండి. ఆయన గారు చెప్పిన మాట చూడండి, 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా, బాగా గమనించండి, ఇక్కడ మనము కూడా ఆయన చూడండి, ఆయనతో కలిపి చెప్తా ఉన్నాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసయ్య వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఎలా అంట, ఎవరి వైపు చూస్తూ, ఓ ప్రక్కేమో భారాలు ఉన్నాయి, ఓ ప్రక్కేమో ఏమండి సులువుగా చిక్కులు పెట్టే ఉన్నాయి. లోకంలో బ్రతికినంత కాలం ఉంటాయి, వయసు తారతమ్యం ఏమీ ఉండదు. ఓ ప్రక్క భారాలు ఉంటాయి. నాకు భారాలన్నీ పోయినా అన్నోడు చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరన్నా? ఒక భారం పోతే ఇంకొక భారం వస్తుంది, ఒకటి పోతే ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది, కాసుకునే ఉంటుంది. అన్నీ పోతాయని ఎప్పుడు అనుకోమాక. ఆయన ఏ రోజుల్లో చెప్పాడు ఆ మాట గమనించిన. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏ రోజుల్లో రాసింది? నమ్ముకున్న వెంటనే రాశాడా? రాయలేదే. అనుభవం పొందుకున్న తరువాత, ఆయన వ్యక్తిగత జీవితంలో అన్ని తెలుసుకున్న తరువాత ఆయన అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది, మేఘమలే ఆవరించి ఉంది. మన వ్యక్తిగత జీవితంలో ప్రతి భారాలు ఉన్నాయి. ఒక ప్రక్క భారాలు ఉంటాయి, ఒక ప్రక్కన సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి. మధ్యలో నువ్వు ఉన్నావు. ఇటేమో భారాలు, ఇటు పక్కనేమో పాపం, మధ్యలో నువ్వు ఉన్నావు. నువ్వేం చేయాలి అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూస్తా వెళ్ళాలి. భారాలు ఉండొచ్చు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉండొచ్చు, భారాలు ఉండొచ్చు, సులువుగా చిక్కులు పెట్టే ఉంటాయి. ఎక్కడికి పోవు. లోకంలో ఏమండి నేను బ్రతికినంతకాలం ఉంటాయి, మీరు బ్రతికినంతకాలం ఉంటాయి. అంత మాత్రమే కాదు, లోకం ఏమండి గతించిపోయేదాకా ఉంటుంది. ఈ భూమి చాప వలె చుట్టబడే దినాల వరకు మనుషులు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం ఉండనే ఉంటాయి. ఎక్కడికి పోవు. దాన్ని గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళ. ఆ స్థితిని నీవు గుర్తుపెట్టుకొని నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే లోక సంబంధమైన జ్ఞానము, శరీర సంబంధమైన జ్ఞానము, నువ్వు తెలివితేటల ద్వారా తెచ్చుకున్న జ్ఞానం, చదువు ద్వారా తెచ్చుకున్న ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నేను ముందుకెళ్తాను, నువ్వు వెళ్ళలేవు. ఒక్క బోరలో పడతావు. నీ వల్ల కాదు. యేసయ్య వైపు చూస్తూ వెలుదురుగాక.
హల్లెలూయా. యేసయ్య వైపు చూస్తూ నువ్వు వెళ్ళగలిగితే అది ఎంత భారమైనా సరే, అది ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపమైనా సరే, దాన్ని విడిచిపెట్టి మనం వెళ్తానే ఉంటాం. అట్టి కృపతో ప్రభు నింపును గాక. హల్లెలూయా. మీరు చూడండి, బాగా గమనించండి. సొలొమోను మొట్టమొదట్లో మీరు ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుని అలా పడుకుంటే దేవుడే ఆయన దగ్గరికి వచ్చి, సొలొమోనా, నా కుమారుడా, నీకేం కావాలో కోరుకున్నానా అన్నాడు. అవునా? జ్ఞానం కోరుకున్నాడు, వివేకం కోరుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత రోజుల్లో ఏమండి, తండ్రి కూర్చిపెట్టిన దానితో, ఆ తర్వాత తాను సంపాదించిన దానితో దేవునికి ఒక గొప్ప మందిరం కట్టాడు. ప్రపంచమంతా ఏమంటే తెలుసుకొనగలిగిన మహాదేవుని గొప్ప ప్రార్థనా మందిరం కట్టాడు. బాగానే ఉంది. మందిరం చూస్తే ఏమంటే కడుపు నిండిపోతా ఉంది, మందిరం చూస్తే కడుపు ఉబ్బిపోతా ఉంది, మందిరం చూస్తే ఇంత గొప్ప మందిరమా, ఇంత పెద్ద ప్రార్థనా మందిరమా, ఇంత బాగా కట్టారా, అంత బంగారమే, అంత వెండి, అంత ప్రియమైన వారా, విలువైన రాళ్ళు, విలువైన చెక్కడాలు, ప్రియమైన, అంత బాగుంది. రోజులు గడిచిపోగా చూడండి అన్నమాట. 11వ అధ్యాయం 4వ వచనం, రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. సొలొమోను ఎప్పుడంట? గట్టిగా చెప్పండి. ప్రారంభంలో కాదు, యవనస్తుడిగా ఉన్నప్పుడు కాదు, దేవుడు మాట్లాడినప్పుడు కాదు, దేవుడు నడిపిస్తున్నప్పుడు కాదు, వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాక పోయెను. అంటే అర్థమేంటి? వయసు పెరగ్గా, అనుభవం పెరగ్గా ఇంకా దేవుని కోసం బ్రతకవలసిన వ్యక్తి, దేవుని కోసం జీవించవలసిన వ్యక్తి, దేవుని కోసం పనార్పణంగా పోయబడవలసిన వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడంటే, అతని జీవితం ఎలా మారిపోయింది వచ్చినా రోజు రోజుకి ఇతర దేవతల తట్టు వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోవడమే కాదు, అర్థమవుతుందా? ఒకప్పుడు ఆ వ్యక్తి వయసులో ఉన్నప్పుడేమో దేవునికి మందిరం కట్టాడు, వయసు అయిపోయిన తర్వాత ఏమో దెయ్యానికి మందిరం కట్టాడా లేదా? వయసులో ఉన్నప్పుడేమో దేవునికి మందిరం కట్టాడు, మంచిదే కాదనట్లే. వయసులో అయిపోయిన తర్వాత వృద్ధుడిగా మారుతబడుతూ ఉన్న రోజుల్లో దెయ్యాన్ని కూడా మందిరం కట్టాడు, దేవత కూడా మందిరం కట్టాడు. మీరు అది కూడా చూస్తారా? 10వ వచనం చూడండి, క్షమించండి, 7వ వచనం చూడండి. సొలొమోను కేమోసు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించును. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతగాడట అలా మారిపోయిన కారణం ఎవరు? దండం పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. భార్యల సంఘానికి దండం పెడతా. మా ఆయన మారిపోయాడు, మా ఆయన నా మాట విన్నట్ల. నువ్వు మారు, ముందు నువ్వే ఆయన అటు చేస్తున్నావు, నాకేం తెలుసు. బైబిల్ లేవని సొలొమోను పాడు చేసింది ఎవరు? మరి నీ హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలోచన చేయండి. ఆ తర్వాత దెయ్యానికి మందిరం కట్టాడు ఆ వ్యక్తి. వయసులో ఉన్నప్పుడు కొంతమంది అంటున్నారు, ఆ రోజుల్లో నాకంటే ముందే వచ్చాడు నా మందిరానికే, ఆ రోజుల్లో నన్ను తీసుకొని నన్ను తొందర చేసి నన్ను తీసుకొచ్చాడన్న ఆయన. ఈ రోజుల్లో ఏమో నువ్వు పో సాల్లే అని అంటున్నాడు అన్న. ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థమైతే? నువ్వు చేసిన పనే కదా, అవునా కదా? నిజం ఒప్పుకో, దేవుని దగ్గర కనికరాన్ని పొందుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఆయన ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడు చూడండి. వయసులో ఉన్నప్పుడేమో కొంతమంది ఏమన్నా కుటుంబ సేవ చేశారు. కుటుంబ సేవ అంటే
ఉద్యోగం 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 ఉద్యోగం, వ్యాపారం వ్యాపారం వ్యాపారం. వయసు అయిపోయిన తర్వాత ఏమో అన్నా ఇప్పుడు దేవుని సేవ చేస్తానన్నా. ఎప్పుడు చెప్పొచ్చుగా? వయసులో ఉన్నప్పుడు ఎవరికి చేసావు సేవ? నీ ఉడుకు రక్తం ఎక్కడ పోసావు? దార పోసావు? నీ శక్తి ఏమండి, నీ బలం ఏమండి, అంతా ప్రభుత్వ ఉద్యోగమో లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే ఓటినో తర్వాత డ్యూటీనో ఏదో ఒకటి చేసి చివరికొల్లా ఏమన్నా పళ్ళన్నీ రాలిపోయినాయి, గవదలని లోపలికి పోయాయి, ఆ తర్వాత కంటి చూపు కూడా పోయింది. ఇప్పుడు ఇంత అద్దం పెడుతున్నారు. ఇప్పుడు అన్నా నేను దేవుని సేవ చేస్తానన్నా, ఇలా తయారవుతున్నారు కొంతమంది. ఆలోచన చేసుకుందురుగాక, గుర్తెరుగుదురుగాక. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? సొలొమోను చూడండి, ఆయన మనసు ఎలా పాడుగా మార్చబడిపోయింది గమనించి. ఒకప్పుడు ప్రార్థనాపరుడు, ఒకప్పుడు దేవునితో మాట్లాడిన వ్యక్తి, దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వ్యక్తి. ఒకప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలిసిన? దావీదుతో, దావీదు కన్నది నువ్వే, సొలొమోను ఎవరు తెలిసిన? నా కుమారుడు, నేను అతనికి తండ్రిని, నేను అతనికి తండ్రిని అని చెప్పిన అదే దేవతి దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి 2 మార్లు చెప్పాడంట, హెచ్చరించాడంట. సొలొమోను, నువ్వు దారి తప్పుతున్నావు, నీ భార్య దారి తప్పించారు, జాగ్రత్త, నా మాట విను, నా మాట విను, నా మాట విను అంటే ససేమిరా అన్నాడు. దేవుని కంటే ఇప్పుడు ఎవరు ముఖ్యమైపోయారు? భార్య ముఖ్యమైపోయింది, దేవుని కంటే ఉద్యోగం ముఖ్యమైపోయింది, దేవుని కంటే వ్యాపారం ముఖ్యమైపోయింది, దేవుని కంటే సుఖ భోగం ఎక్కువైపోయింది, దేవుని కంటే ఏమండి ఏమి ఎక్కువైపోయిందో ఆలోచన చేసుకో సహోదరుడా, సహోదరి. నిన్ను ప్రేమిస్తున్నాడు నజరేయుడైన యేసయ్య, మనల్ని ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. 11వ చరణం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిన. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద, దేవునికి ఎందుకు కోపం వచ్చింది? నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు, అతని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను, ఆడు వీరుడిగా మార్చబడతాడు, ఆడు సూర్యుడుగా మార్చబడతాడు, వాడి ఖ్యాతిని విస్తరింపజేస్తాను, ప్రసిద్ధి, ఇన్ని చెప్పిన దేవాతి దేవుడు కోపగించాడంట. ఎందుకు తెలుసునా? మనసు ఏమైపోయింది, హృదయం ఏమైపోయింది? త్రిప్పబడిపోయింది, తొలగిపోయింది. హెచ్చరించాడు. మన వ్యక్తిగత జీవితంలో మన మనస్సు ప్రియమైన వాళ్ళ తొలగిపోకుండా, మన మనసు ఇతర లోకం వైపు లేదా లోకంలో ఉన్న వాటి వైపు ఇంకొకటి దాని వైపు త్రిప్పబడకుండా ఉండాలని ఆశపడితే నువ్వు చేయవలసిన పని తెలిసిన ఆయన ఆజ్ఞలు పాటించుదువుగాక, ఆయన ఆజ్ఞలు నీ మనసులో ముద్రింపబడి ఉండునుగాక, నీ హృదయం అనే పలక మీద వ్రాసుకుందువుగాక, అట్టి కృపతో ప్రభు నింపి నడుపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి వాడిని అడిగారు, ఇదిగో ఈడెళ్ళిపోయాడు రా, రే శిష్యులారా మీరు కూడా వారి వలె వెళ్ళిపోవాలని చూస్తున్నారా అని అడిగితే ఆ శిష్యులు అంటారు, నిత్య జీవపు మాటలు కలిగిన నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా. 6వ అధ్యాయం అండి, యోహాను సువార్త, మనం 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను, ఎప్పటి నుంచి యేసు ప్రభు ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున వానిని నేను లేపుదును అని ఈ మాటలన్నీ చెప్పుకుంటా వస్తే, ఏంట్రా ఈయన శరీరం మనం ఎడ తింటాం, ఈయన రక్తం మనం ఎడ తాగుతాం, ఇవి నమ్మశక్యంగా లేవు, ఈ మాటలు మనకు కష్టం, ఈ మాటలు మనకు కఠినంగా ఉన్నాయి, ఆయన శరీరం మనం ఎలా తింటాం, ఆయన రక్తం మనం ఎలా తాగుతాం, కొద్ది పదా ఏ సుప్రభు గీసుప్రభు లేదు, భక్తి లేదు, గిక్తి లేదు, పోదాం పదా అని అందరూ ఒక తర్వాత ఒకరు వెళ్ళిపోతే యేసు ప్రభు ఇప్పుడు చూడండి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా
ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎవని యొద్దకు పోగలం? నీవే నిత్య జీవపు మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గర ఏమున్నాయంటే నిత్య జీవపు మాటలు కాదు, నిత్య జీవపు మాటలు. మన వ్యక్తిత్వం ప్రియమైన వారలారా నిత్యత్వంలోనికి పోవును గాక. మనం నిత్యత్వంలో ఉందము గాక. యుగ యుగములో ఆయనతో ఉండగలిగేటట్లుగా ప్రభు చేయును గాక. మనకి ఈ లోకం యోగ్యమైనది కాదు, ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు. ఏదో ఒక రోజు మన నాడి ఆగిపోతుంది, ఆగిపోయిన వెంటనే మనం యేసయ్య దగ్గర ఉందము గాక. అవి అలా ఉండగలిగేటట్లుగా చేసే అంటే దేవుని మాటలు, నిత్య జీవపు మాటలు, దేవుని వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో ఆ కార్యం చేస్తుంది. కనుక దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం ప్రకారం నువ్వు బ్రతకగలిగే ఆ స్థితిలోనికి వస్తే ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితులు అవి ఏమండి ప్రతికూలతలుగా మారుతూ ఉన్నా సరే నువ్వేం చేస్తావు తెలిసిన? యేసయ్య వైపు చూస్తా, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని, ఆయన మాటలు హృదయలో పెట్టుకొని అలా ముందుకు కొనసాగుదువుగాక. హల్లెలూయా. అప్పుడు ఏమాత్రం నీ మనసు త్రిప్పబడదు, నీ మనసు ఏమండి పాడు కాదు, నీ హృదయం త్రిప్పబడదు. ప్రియమైన వాళ్ళరా ఆ స్థితిలోకి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. లోకంలో మనం ఎక్కడైనా గమనించండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా గమనించండి, 360 కోణాలు ఉంటే 0కి 360 కోణాలు గమనించండి. ఇక్కడ ఉండి ఏమండి 360 కోణాలు పరిశీలన చేయండి. లోకంలో కనిపించేది ఎవరు తెలుసునా? మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి, కీర్తనల పుస్తకం. ఎవరున్నారంట? లోకంలో ఎవరున్నారు? దుష్టులు, తర్వాత పాపులు, తర్వాత చెప్పండి గట్టిగా. మీ ప్రాంతంలో లేరా? అబ్బా మా ప్రాంతం ఇలాంటి వాళ్ళు లేరబ్బా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పలేమండి. ఉన్నారా? మా అపార్ట్మెంట్లో లేరండి, మా వీధిలో లేరండి, అసలు మా గ్రామంలోనే ఇలాంటి వాళ్ళు లేరండి, అసలు నాకు ఇలాంటి వాళ్ళతో పరిచయమే లేదండి అని వాళ్ళు చెప్తారా? ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారు. ఎవరు చూడండి, అక్కడ ఎవరు? దుష్టులు ఉంటారు, తర్వాత పాపులు ఉంటారు, తర్వాత ఉంటారు ఉన్ని. ఇది లోకం కదా, ఉన్ని. నువ్వెలా ఉండాలి? ఇప్పుడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములో నువ్వు దాన్ని ధ్యానించు. అర్థమవుతుంది? యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించు. నీకేంటి? దుష్టులు ఉన్ని, పాపులు ఉన్ని, అపాసకులు ఉన్ని, ఎంతమంది అయినా ఉన్ని, ఎలాంటి పరిస్థితులైనా ఉన్ని. నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించు, ధ్యానించు, ధ్యానించు. నీ ముగింపు ఎలా ఉంటుందో తెలిసిన, నీ జీవితం ఎలా మారిపోతుందో తెలిసిన. ఇప్పుడు చూడండి, అతడు నీటి కాలువల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయో. కిందకు వస్తే దుష్టులు అలాగున ఉండక గాలికి ఎగరగొట్టబడే. మరి ఆలోచన, నువ్వు పొట్టువా చెట్టువా ఆలోచన చేయి. దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, నువ్వు పొట్టులాగా ఉండకూడదు, చెట్టులాగా మారిపోవాలి. హల్లెలూయా. లోకం, ఇది లోకం. అప్పుడప్పుడు అంటా కదా, అన్న ఈ పాడు లోకం అన్న. ఎప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు తెలిసిందా? నీకు ఏడుపు వచ్చినప్పుడు తెలిసిందా? నేను నాకు మాట అన్నప్పుడు తెలిసిందా? ఇది పాడు లోకం అని ముందు తెలీదా? యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు కదా, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు కదా, చెప్పాడా కదా? మరి అయ్యేందుకు గుర్తు రాలేదు? జాగ్రత్త ప్రియమైన. లోకంలో ఉండేదే దుష్టులు, పాపులు, అపాసకులు, అందులోనే అంతా కలిసిపోయింది. నువ్వు అక్కడ ఉండమాక వాళ్ళెందుకు నువ్వు వెంబడిస్తావు? వాళ్ళెందుకు ఏమన్నా నువ్వు స్నేహితులుగా మార్చుకుంటావు? వాళ్ళనెందుకు నువ్వు అనుసరిస్తావు? వాళ్ళతో నీకేం పని? నువ్వేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించు, దివారాత్రము ధ్యానించు. ఆ తర్వాత నీ జీవితం ఎలా మారుతుందో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల 2వ పుస్తకం 23 చూడండి. అది మొత్తం మీరు చదవాలంటే కష్టం, టైం అయిపోద్ది. కానీ 25వ వచనం చూడండి.
పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలము మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు అతని తర్వాత అతని వంటి వాడెవడును. హల్లెలూయా. అతగాడు ఏమండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుని వైపు తిరగగలిగేటట్లుగా చేసింది ఏది? లోకమా, లోకంలో ఉన్నవా, మనుషులా, మనుషులు కలిగినవా? ఏమనుంది అక్కడ? యెహోవా నియమించిన, మోషే నియమించిన ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం ఏం చేస్తాయంటే దేవుని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో వెంబడించే వరంగా మార్చును గాక, ఆయన వైపు త్రిప్పగలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసే పని ఏందంటే, మొదటిది నీ అంగలార్పు నాట్యముగా త్రిప్పును గాక. రెండవది శత్రు యొక్క ఆలోచన త్రిప్పివేయును గాక. మూడవది ప్రియమైన వాళ్ళరా, నీ అంతరంగ జీవితమును త్రిప్పును గాక, మార్చును గాక. నా ప్రభు ఈ మాటలో ఒక్కొక్కరు గుండెలు నీరు కట్టి ఫలింప చేయును గాక.